రకరకాల మాటలు గతంలో మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి. అది వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా అసలు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఒకానొక టైంలో సంయమనం కోల్పోయి మాట్లాడిన పరిస్థితి. ఆ బయట ఒకటి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఆ బయట విన్న తర్వాత మళ్ళీ మీతో మాట్లాడదాం బయట చూశాక. ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ అనే సన్నాసి నా కొడుకులు ఎవరు చెప్పు తీసుకొడతాను. ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాచిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను. కొడకల్లారా ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా? కొడకల్లారా ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాను. కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, సహనవరా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది వైసీపీ గూండాగాళ్ళారా. మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం. కొడకల్లారా ఈ బ్యాక్ గారు, ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. బట్ ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నేతలు కూడా మాట్లాడిన కొన్ని బైట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ప్రే అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున టీడీపీ అధికార ప్రతినిధి అయితే మన దగ్గర లేరు. దీనికి కూడా మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకసారి ఆ టీడీపీ నేతలు ఏం మాట్లాడారు అది కూడా ఇందాం. దాంట్లో ఒకటి రేప్ కేసు పెట్టారు. తమ్ముడు, ఈ ఐపీఎస్ వాళ్ళకి పోలీసులు అడుగుతున్న చట్టం మీకు తెలుసా? అసలు ఈ వయసులో నేను రేప్ చేయగలనా? మన రోజా అంటాది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో మొగాలు కాదని. మేము మగాలు కాదని నీకు ఎలా తెలిసిందమ్మా? అయ్యన్న పాత్రుడు మగాడు కాదా? ఒకసారి చూడు తెలుస్తుంది కదా. మగాడో కాదు తెలియదంటే ఒకసారి టెస్ట్ చేయాలి కదమ్మా. నా దగ్గర టెస్ట్ చేసుకుంటావా? మా లోకేష్ బాబు దగ్గర టెస్ట్ చేసుకుంటావా? చీరలు పంపిస్తాడు, చీరలు. అప్పుడే రోజా మొగుడికి చీర కొనిచ్చి ఇంట్లో కూర్చోబెట్టింది అప్పుడే. దాంట్లో ఒకటి రేప్ కేసు పెట్టారు. తమ్ముడు, ఈ ఐపీఎస్ వాళ్ళకి సుజాత గారు, ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు మనకి స్పీకర్గా ఉన్నారు అయ్యన్న పాత్రుడు గారు. ఏమంటారు అంటే రాజకీయాల్లో వాల్యూస్ అనేవి కేవలం మన ఒక్కళ్ళమే పాటించాలా, పక్కనోళ్ళు కూడా పాటించాలా, అన్ని రకాల వైపు కూడా చూడాల్సి వస్తుంది. ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలను మీరు ఏ రకంగా చూస్తారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను ఏ రకంగా చూస్తారు? సార్, నేను మీకు ఒక వీడియో చూపిస్తాను సార్. ఒకసారి మీకు చూస్తే దాని కారణాలు అర్థం అవుతాయండి. చెప్పండి. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడికి వచ్చినట్టు. జగన్ సార్ చిటికెన వేల మీద వెంట్రుకలు కూడా నొప్పికలేవని నేను చెప్తున్నాను. ఉన్నాయిలేండి, వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. మేము అదే చెప్తున్నాం. ఎస్, మీరు చెప్తుంది వినండి సార్. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి రైట్. ఆడియో కొంచెం తక్కువగా వినబడుతుంది, పర్లేదు. మీరు మీ ఇంటెన్షన్ అర్థమైంది, మీరు ఏం చెప్పాలనుకున్నారో అర్థమైంది. బట్ మీరు ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. మరి అదేవిధంగా ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారికి కూడా ఆయన ఏదో కొన్ని ఈ సోషల్ మీడియా వేదికగా కొన్ని అబ్యూజింగ్ వీడియోస్ ఉన్నాయి, ఆయన కూడా నోటీసులు ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు మరి అయ్యన్న పాత్రుడు స్పీకర్ హోదాలో ఉన్నారు, ఆయనకి నోటీసులు ఇస్తారా? ఆయన మాట్లాడిన మాటలు ఒక మహిళ ఎవరు మాట్లాడినా తప్పే. మరి అయ్యన్న పాత్రుడు గారికి కూడా నోటీసులు ఇస్తారా? లేదంటే గతంలో ఆ ప్రభుత్వం ఏదో చేసింది కాబట్టి మేము ప్రజెంట్ ముందు ఈ వేళను చూస్తామంటారా? ఏమంటారు మీరు? సార్, మొదటిగా అంటే ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షులు, ఎంతో మంది కొన్ని కోట్ల మంది అభిమానం సంపాదించుకున్న వ్యక్తి, ఒక సినిమా స్టార్ గా అంత
పెద్ద ప్రజాదరణ కలిగిన వ్యక్తిని 2.5 సంవత్సరాలండి, 2.5 సంవత్సరాలు ఏకదాటిగా ఒక పార్టీ అధ్యక్షులు, గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు నోటికి హద్దు అదుపు లేకుండా దిగజారి నీచంగా ఎలా మాట్లాడారు. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపించాను. రోజా గాని, పేర్ని నాని, కొడాలి నాని, జగన్మోహన్ రెడ్డి గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన లకారం బూతులు అందరూ విన్నారు. పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని మాట్లాడిన మాటలు, అలాగే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారి తల్లిని, అలాగే వారి భార్యకి అక్రమ సంబంధాలు అంటగడతాడండి పిచ్చి కుక్కవాడు. రైట్, మనకి ఓకే, ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తిగతంగా మీరొద్దు, మీరు మాట్లాడండి. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు సభ్య సమాజంలో ఉండకూడదండి. ఖచ్చితంగా సభ్య సమాజంలో ఉండకూడదు. అలాగే మైనర్ బాలికలండి, అప్పటికి ఆయన ఆడపిల్లలు, ఇంట్లో ఆడపిల్లల మీద రేప్ థ్రెట్లు ఇస్తాడు ఆ పోసాని కృష్ణమురళి. అది హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కూర్చుని అది మాట్లాడతారా? దానికి పోసాని కృష్ణమురళికి అందిన ప్యాకేజ్ ఏంటండి? 2019 నుంచి 2024 వరకు పోసాని కృష్ణమురళి సంపాదించిన